ఈరోజు మనం మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే నిజంగా బహుజనవాదం అనే సిద్ధాంతంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఫస్ట్ ఏం చేశారో కానీ మాయావతి అని చెప్పి స్వేరోస్ అని అందరినీ నమ్మించాడు. అందరు స్వేరోలు తయారైపోయారు. మేము కూడా ఫాలో చేశాము. దయానందరావు గారు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో మంచి ఫాలో అయ్యాం. కానీ నిజంగా మొన్నటి వరకు బీఆర్ఎస్ను ఎలా తిట్టాడంటే మరీ మామూలుగా తిట్టలా. అలా తిట్టినోడు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్లో కలిశాడు. మళ్ళీ బీఆర్ఎస్లో కలిసి అక్కడ మాయావతి గారు మనం ఏ పార్టీలకు సంబంధం లేదు, ఎన్డీఏకు లేదు, ఇండియా కూటమికి లేదు అని చెప్పడం మూలంగా ఈయన పర్సనల్గా బీఎస్పీకి రాజీనామా చేశాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి అంటే ఈయన ఎప్పుడో ఇంటర్నల్గా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు. బీఆర్ఎస్కు లాభం చేకూర్చేటట్లు ఈ స్వేరో సైన్యాన్ని క్రియేట్, ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు స్వేరో సైన్యాన్ని ఎలా క్రియేట్ చేస్తారండి? గవర్నమెంట్ అధికారి చేయకూడదు కదా అలా. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అప్పుడు ఈయన స్వేరో సైన్యాన్ని తయారు చేసుకోవడానికి సహకరించింది. అంటే కారణం ఏంది? కొన్ని రోజులు ఈ బహుజనులను మొత్తం బీఆర్ఎస్ వైపు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కారణం ఏందనంటే కొన్ని రోజులు నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ పదవి కాలం అయిపోయిన తర్వాత నువ్వు బయట నుంచి పోరాటం చేసి అది గెలిచినా గెలవకపోయినా మనమే గెలుస్తాం, ఆ తర్వాత మళ్ళీ మన దాంట్లోకి రావచ్చు అనే ఒప్పందం చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు అదే అనుభవాలు వస్తున్నాయి కదండి, కాదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిలకడ, ఇప్పుడు మొన్నటి పదవి ఈయన ఆల్రెడీ బీఆర్ఎస్ తీసుకున్నాడు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నమ్మడే ఏమైంది? మీరు ఇప్పుడు కాన్సీరామ్ ఫాలోవర్ అంటున్నారు, మాయావతి ఫాలోవర్ అంటున్నారు. వాళ్ళు ఏంటి? వాళ్ళకు ఉద్యోగాలు అన్నీ పోయినాయి, రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీద చపాతీలు చేసుకున్నాడు ఎవరు? కాన్సీరామ్ గారు. ఆయన ఒక సైంటిస్ట్, అంత గ్రేట్ పొజిషన్లో ఉండి డిఆర్డీఎల్లో ఆయన బయటకు వచ్చి చేసి దేశం కోసం ఇంతగానం చేశాడు, ప్రజల కోసం బహుజనుల కోసం చేశాడు. నేను ఆయన ఫాలోవర్ అంటారు, మరి మీరేం చేశారు? జీవితకాలం పదవి లేకుండా వదిలేసి మీరు ఒకటి గెలవకపోయినా ఇప్పుడు ఒక్క పార్లమెంట్ సీట్ తోటి మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు నాగర్ కర్నూలులో ఒక పార్లమెంట్ గెలిచిందనుకో, ఏం చేయగలుగుతారు? దాంతో ఏం సాధించగలుగుతారు? మాయావతి గారు ఇవన్నీ తెలుసు. ఇక్కడ ఏంటంటే రహస్య ఒప్పందం ఉందనే సంగతి ఇది క్లారిటీ వచ్చేసింది ప్రతి ఒక్కరికి, బహుజనులు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. బట్ ఇంకోటి ఏంటి, ఈయన ఆల్రెడీ ప్యాకేజ్ స్టార్, తెలంగాణ ప్యాకేజ్ స్టార్ అని చాలామంది అనుకుంటున్నారు. అక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఎట్లా ప్యాకేజ్ స్టారో ఇక్కడ తెలంగాణలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నిలకడలేని రాజకీయవేత్తాన్ని ఈయన ప్యాకేజ్ స్టారు ఒప్పందం చేసుకున్నారని చెప్తా ఉన్నారు. అయితే నిజం అవ్వట్లేదా? ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అనుమానం స్టార్ట్ అవుతుంది కదా. ఇది కరెక్టే అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. మీరు ప్యాకేజ్ స్టారే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్యాకేజ్ స్టారే అనిపిస్తుంది కంపల్సరీ. అసలు రాజీనామా ఎందుకు చేయడం? నేను పోటీ చేస్తలేని మీకు సపోర్ట్ ఇవ్వట్లేనాయి దాంట్లో ఉంటే అయిపోతుండేదిగా. అందుకోసం ఇప్పుడు మీరు నిలబడిన నాగర్ కర్నూలు ఏరియాలో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం, ఎంపీని. మీరు ఎన్ని రకాలుగా ఇది చేసినా, బీఆర్ఎస్ నుంచి వచ్చినా ఏదొచ్చినా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం, కంపల్సరీ గెలిపిస్తాం. ఎందుకంటే మీకు ఒక రెస్పెక్ట్ ఇచ్చాం, ఒక రెస్పెక్ట్ ఉంది. కానీ మీరు చేసే విధానాలు కరెక్ట్ కావు. దానివల్ల ఇప్పుడు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపిస్తాం, డ్యామ్ షోర్. అది మీకు ఒక రెస్పెక్ట్ ఉండే కానీ ఆ రెస్పెక్ట్ పోగొట్టుకున్నారు మీరు అసలు పార్టీకి రాకపోయినా పర్వాలేదు, మీరు ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరమే ఉన్నది? మీరు అసలు బీఆర్ఎస్కు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరమే ఉంది? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, బీఆర్ఎస్ ఏమన్నా గెలిచిందా? సరే ఒప్పందం చేసుకున్నారు, గెలిచినప్పుడు ఒప్పందం కాకుండా విమర్శించి ఇప్పుడు ఓడిపోయిన పార్టీకి మీరు సపోర్ట్ ఎందుకు ఉంటున్నారు? ఆయన సపోర్ట్ ఎందుకు తీసుకున్నారు? కాంగ్రెస్కి తీసుకునేది ఉండే మీకు ఇంకా సపోర్ట్ పెరుగుతూ ఉండే కదా. ఇది కాకుండా మీరు గెలవని పార్టీకి అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమేమవుతుంది, మీరు రహస్య ఒప్పందం ఉంది. ఇప్పుడు చాలామంది ఏమన్నారు, అక్కడ ఏదో మాసఫ్ ట్యాంక్లో ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులు మీరెక్కడో వర్క్ చేసిన కాడ 2000 కోట్లు స్కామ్ అయినవని అన్నారు. మరి నాకైతే తెలియదు, చాలామంది చెప్తా ఉన్నారు. ఇది నిజం అవుతుంది కదా, బ్యాంకు పెట్టడం అదే, ఎక్కడో విదేశాలకు పోయి వస్తాడు అని చెప్తా ఉన్నారు. ఈ డబ్బు అక్కడ విదేశాల్లో స్టోరేజ్ చేసి అక్కడ నుంచి
మ్యానిపులేట్ చేసి అన్ని కవర్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి జరిగిందేమో. మీరు ఈ పద్ధతిని చూస్తే, ఈ విధానాలను చూస్తే ప్రతి ఒక్కరికి అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఇది కాబట్టి మీరు బహుజనవాదాన్ని మొత్తానికి నిలువున పొందబెట్టేశారు. చాలా అన్యాయం చేసావు బహుజనులకు. అసలు ఇది జీర్ణించుకోలేదు. ఎందుకంటే మీరు గెలవకపోయినా పర్వాలేదు, ఒక్క సీట్ రాకపోయినా పర్వాలేదు, మీరు అలాగే ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లే చేస్తున్నాడు అక్కడ ఆంధ్రాలో. ఒక్క సీట్ రాకపోయినా, ఇప్పుడు చిరంజీవి 16 సీట్లు వచ్చింది, గెలిచినాక పోయి ఒప్పందం పెట్టుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీతో గెలవకముందు ఒప్పందం పెట్టుకోలేగా. అది పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి అక్కడ. ఇక్కడ మీకు అర్థం కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ గెలవలే, ఆయన గెలవని పార్టీకి మీరు ఒప్పందం పెట్టుకో సపోర్ట్ ఇస్తారు. మీకు యాక్చువల్గా ఏది రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేది ఏదే పార్టీ అంటే బీజేపీ పార్టీ. బీజేపీకి సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు తప్ప ఇంకా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఇంకా వేరే లేవు వాళ్ళకు. వాళ్ళకే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు రాజ్యాంగాన్ని ఎందుకు ప్రాబ్లం చేస్తుంది? సెక్యులర్ విధానాలు వెళ్తాయి, వాళ్ళు ఫాలో చేస్తారు. అంబేద్కర్ ఐడియాలజీ ఫాలో చేస్తారు. ఎలా ఇదవుతుంది? మీరు ఇది చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అది అనమాట. దీనివల్ల మీరు బహుజనులకు చాలా లాస్ చేశారు. మేము కాంగ్రెస్ను ఖచ్చితంగా గెలిపిస్తాము. ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటుంది. మీరు ఓటమి చేయక తప్పదు, ఓటమి పాలవక తప్పదు.